అందరికీ నమస్కారం. నా పేరు ఆదిరెడ్డి, ఉద్యాన శాఖ అధికారి, ఎర్రగొండపాలెం పనిచేస్తున్నాను. ఇప్పుడు మనకి ఈ అరటి తోటల పెంపకంలో మనం ఈ సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఒక చిన్న వీడియో ఇది. ఇప్పుడు మనకి మనము అరటి టిష్యూ కల్చర్ అరటి మనం పెంచుకునే విధానంలో మొదటగా మనం మొక్కలు నాటుకొని మనం దుక్కి చేసుకొని దుక్కిలో మనము పశువుల ఎరువు అలాగే కాంప్లెక్స్ ఎరువులైనటువంటి మనము డిఏపి కానీ 20-20 కానీ ఇలాంటివి మనం రైతులు వాడుతున్నారు. అయితే మనము ఈ మొక్కలు నాటిన తర్వాత నుంచి మనము ఈ అరటి పంట అనేది మనకి సంవత్సర కాలానికి మనకి గెలలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి మనం నెలవారీగా విభజించుకొని మనము ఎరువులు వీటిని వాడుకోవాల్సిన అవసరం ఉంటుంది. మనము మోతాదు అంటే తొలినాళ్ళల్లో మనం మొక్క నాటిన కొత్తలో మనకి వేరు వ్యవస్థ బాగా అభివృద్ధి చెందడానికి మనకి భాస్వరం బాగా అవసరం కాబట్టి మనము భాస్వరం ఎక్కువగా ఉండేటువంటి ఎరువులు సూటి ఎరువులుగానైతే మీరు యూరియా అలాగే సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ అలాగే పొటాష్ వీటిని 3 కలుపుకొని వాడుకోవాలి. లేదు కాంప్లెక్స్ ఎరువులు వాడేటువంటి రైతులైతే మనకి డిఏపి అలాగే యూరియా డిఏపి పొటాష్ ఈ 3 మనకి దుక్కిలో వేసిన తర్వాత మళ్ళా ప్రతి నెలకి మనము పైపాటుగా ఎరువులు అందించుకోవాల్సిన అవసరం ఉంటుంది. అదే మనకి డ్రిప్ ద్వారా మనకి ఫెర్టిగేషన్ ద్వారా డ్రిప్ ద్వారా ఎరువులు వాడుకుంటే మనకి ఎరువులు ఆదా చేసుకోవడమే కాకుండా మొక్కకి అవి తక్షణమే మొక్కకి పట్టి మనకి ఎక్కువ మంచి పెరుగుదల కానీ మంచి దిగుబడి కానీ పెరగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి రైతు సోదరులందరూ కూడా ఈ డ్రిప్ ద్వారా ఎరువులు వాడకం అనేది వాడుకోవాలని మా సూచన. దానికి మనము మొక్క ఇప్పుడు ప్రజెంట్ మనకి శాఖీయ పెరుగుదలే కావాలి, అంటే మొక్క పెరుగుదలే కావాలి కాబట్టి మనకి 3-19 అనేది మనకి దాంట్లో నత్రజని భాస్వరం పొటాష్ 3 అందుబాటులో ఉంటాయి. ఈ 3-19 మనము వారం నుంచి 10 రోజుల వ్యవధిలో మనము ఎకరానికి వచ్చేసి ఒక 5 కేజీల చొప్పున మనము ఈ డ్రిప్ ద్వారా అందించుకున్నట్లయితే మనకి పంట ఏపుగా పెరగడము మనకి మంచి రోగాలను పురుగులను తట్టుకునే శక్తి కూడా బాగుంటుంది. కాబట్టి మనకి ప్రతి వారం లేదా 10 రోజుల వ్యవధిలో మనం ఈ 3-19 అనేది డ్రిప్ ద్వారా అందించాలి. అలాగే మనకి నెలకు ఒకసారి మనము మెగ్నీషియం సల్ఫేటు అట్లాగే కాల్షియం నైట్రేట్ ఈ కాల్షియం నైట్రేటు మెగ్నీషియం సల్ఫేట్ అనేటువంటివి సూక్ష్మ పోషకాలు మనం ఇవి ప్రతి ఎకరాకి ఒక 2 కేజీల చొప్పున మనము నెలకు ఒకసారి ఈ డ్రిప్లో మనము పంపించడం ద్వారా మనకి మంచి గెలలు వచ్చేటప్పుడు మనకి గెల నాణ్యతగా ఉండటము దానికి తోడ్పడుతుంది అన్నమాట. ఇవి కాకుండా మనకి ముఖ్యంగా మనం ఈ 2-3 నెలల వ్యవధిలోనే మనకి సైడ్ చిన్న పిలకలు వస్తూ ఉంటాయి. ఆ చిన్న పిలకల్ని ఎప్పుడు వచ్చిన పిలకలను అప్పుడు వెంటనే మనము రైతు సోదరులు తీసేసుకోవాలి. లేదంటే ఈ పోషకాలని ఆ కొత్తగా వచ్చే పిలకలు కూడా తీసుకోవడం వలన మన ప్రధాన మొక్క పెరుగుదల అనేది ఆగుతుంది. కాబట్టి ఎప్పుడు వచ్చిన పిలకలను అప్పుడే వెంటనే మనము ఈ దశ నుంచే మనము తీసేసుకుంటూ ఉండాలి. అలాగే మనకి దీంట్లో ముఖ్యంగా ఈ దశలో మనకు వచ్చేది లద్దె పురుగు ఆశించడం జరుగుతూ ఉంది అక్కడక్కడ. ఈ లద్దె పురుగు ఆశించినప్పుడు మనకి ఎక్కడన్నా మనం పొలంలో తిరిగినప్పుడు కనపడినప్పుడు వెంటనే మనకి క్లోరోపైరిఫాస్ 50 EC 2 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి చొప్పున, లేదా కొంచెం పురుగు ఉధృతి ఎక్కువగా ఉండి పురుగు సైజు కూడా ఎక్కువగా ఉంటే మనకి థయోడికార్బంటం లార్విన్ అది కూడా మనకి 1 గ్రాము 1 లీటర్ నీటికి చొప్పున మనం పిచికారీ చేసినట్టయితే మనం ఈ లద్దె పురుగుని మనం నివారించుకోవచ్చు. ఇవే కాకుండా మనకి ఈ అరటిలో మనకి ముఖ్యంగా వచ్చేది సికటోకా తెగులు, ఆకు మచ్చ తెగులు అంటాము. ఈ సికటోకా ఆకు మచ్చ తెగులు మనకి ఆశించేది ఎక్కువగా వర్షాకాలంలో మనకి ఎక్కువగా ఆశించడం జరుగుతుంది. అది మనం ఎక్కడన్నా మొదట్లోనే గమనించిన తొలిలోనే మనకి ప్రాపికొనజోల్ అనే మందు మనకి టిల్ట్ అని కానీ అట్లా దొరుకుతూ ఉంది మార్కెట్లో. దాన్ని మనం 1 ml 1 లీటర్ నీటికి చొప్పున మనము ఈ అరటి పండుగ పిచికారీ చేసుకున్నట్లయితే మనం ఈ సికటోగా ఆకుమచ్చను కూడా మనము సమర్థవంతంగా నివారించుకోవచ్చు. ఇవి మనము అరటిలో ఇప్పుడు మన ప్రస్తుత పరిస్థితుల్లో మనం ఈ అరటి పంటలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు. కాబట్టి రైతు సోదరులు ఎప్పటికప్పుడు మా సలహాలు ప్రభుత్వ సలహాలు వీటి ద్వారా పాటించి మంచి దిగుబడులు తీసుకుంటారని ఆశిస్తూ నమస్కారం.